హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఏపీ అప్డేట్స్ అభిషేక్ అమృత ఇంగ్లీష్ గ్రామర్ కోచింగ్ ఎపిసోడ్ నెంబర్ 92. ఏంటి బాగా నీరసపోయారు? ఇంతకుముందు ఎపిసోడ్ బాగా పెద్ద అయిందని. మరి తప్పదమ్మా, ఒకసారి ఘాట్ అలా ఉంటుంది. మరి ఇప్పుడు మనము ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు చెప్తా, జోకే కదా చెప్తా. అంటే భార్య భర్త ఇద్దరు అంట రోడ్డు మీద వెళ్తున్నారు. పెళ్ళి ఒక ఏడాది ఉంటుంది. వెళ్తుంటే దారిలో ఒక గుడ్డి బెచ్చకత్తె ఒక ఆవిడ ఎదురొచ్చింది. గుడ్డి బెచ్చకత్తె ఆమె వచ్చి, అండి బాబో, అయ్యా దొరబాబులో ఉన్నావు, సక్కంగా మహారాజులో ఉన్నావు, హీరోలా అందంగా ఉన్నావు, ఒక్క 10 రూపాయలు దానం చెయ్యయ్యా అంది. మనోడు విచిత్రంగా భార్యంగా చూశాడు. గుడ్డి బెచ్చగాని అంటుంది అంటే గుడ్డిదని చెప్పుకుంది, నేను గుడ్డిదాని బాబు అని. గుడ్డిదంటుంది అని చూసే లోపల ఆవిడ ఉంది తెలుసా, ఆమె నిజంగా గుడ్డిదే, ఇచ్చేయండి 10 రూపాయలు అంది. హలో జోక్. ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో సింపుల్ని కాంప్లెక్స్ కాంపౌండ్లోకి ఎలా మార్చాలో తెలుసుకున్నాం. అక్కడేంటి, కొత్తగా జనరేట్ చేయాలి వెర్బ్ని. అక్కడ కావాల్సింది అది, కొత్తగా వెర్బ్ని జనరేట్ చేయాలి, ఒక కొత్త ఇంతకుముందు లేనటువంటి కంజంక్షన్ తీసుకొచ్చి పెట్టాలి, అవునా? కానీ ఇప్పుడు మనం చేసేటువంటి ఎపిసోడ్లో ఏంట్రా అంటే కాంప్లెక్స్ కాంపౌండ్ని సింపుల్గా మార్చడం. ఇది ఎలా అంటే ఇంతకుముందు ఎపిసోడ్కి రివర్స్ అనమాట. అంటే ఏంటి, కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే ఒకటి కంటే ఎక్కువ క్లాసులు ఉంటాయి. అది సబార్డినేట్ క్లాసులు కానివ్వండి, కోఆర్డినేట్ క్లాసులు కానివ్వండి, ఒకటి కంటే ఎక్కువ క్లాసులు ఉంటాయి కాంప్లెక్స్ అనే కాంపౌండ్ అయినా. అదే మనకి సింపుల్ సెంటెన్స్ అంటే ఒకే ఒక క్లాస్ ఉండాలా, కంజంక్షన్స్ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనకు కాంప్లెక్స్ని కానీ ఒక కాంపౌండ్ని కానీ తీసుకొని సింపుల్కి మార్చాలి అంటే ఏం చేయాలంటే ముందు ఆ కాంప్లెక్స్లో కానీ కాంపౌండ్లో కానీ ముందు కంజంక్షన్ పీకి పక్కన పడేయాలి. సింపుల్గా కంజంక్షన్ ఉండకూడదుగా. సో ప్లెయిన్ క్లాసులు అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ క్లాసులన్నింటినీ చంపుకుంటూ పోవాలి. ఎన్ని ఉంటాయి అన్ని, ఒక క్లాసే మిగలాలి చివరికి. సింపుల్ సెంటెన్స్ అంటే ఒక క్లాసే కదా, మరి కాంప్లెక్స్లో ఒకటి ఎక్కువ ఉంటాయి, కాంపౌండ్ ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి కాంప్లెక్స్ కానీ కాంపౌండ్ని కానీ మనం సింపుల్గా మార్చాలి అంటే ఆ ఉన్న క్లాసులు అంటే ఒక క్లాసుగా మార్చుకోవాలి. అంటే కంజంక్షన్స్ తీసేయడం, ఆ ఉన్న అన్ని క్లాసుల్ని సబార్డినేట్ క్లాస్ ఉన్నా, కోఆర్డినేట్ క్లాస్ మెయిన్ క్లాసులు ఉన్నా, వాటన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, తీసుకొచ్చి మనం సింపుల్గా మార్చాలంటే ఒకే ఒక క్లాస్ కింద మార్చాలి. అంటే ఏంటి, ఫినిట్ వెర్బ్స్ ఎన్నున్నా ఒక ఫినిట్ వెర్బే ఉండేది చూసుకొని మిగతా వాటిని చంపేయాలి. ఫినిట్ వెర్బ్లో ఎన్నున్నా ఉండండి. అంటే కాంప్లెక్స్ అంటే ఏంటి, కనీసం 2 ఫినిట్ వెర్బ్ కనీసం ఉంటాయిగా. కాంపౌండ్ అయినా కాంప్లెక్స్ అయినా 2 అయినా ఫినిట్ వెర్బ్ ఉంటాయి, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు కదా. సింపుల్ అంటే ఒకే ఫినిట్ వెర్బ్ అంటే ఒకే క్లాస్ ఉండాలి. కాబట్టి ఏం చేయాలి, దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఇంతకుముందేమో సింపుల్ కాంప్లెక్స్ చేయాలన్నా కాంపౌండ్ చేయాలన్నా మనం ఫినిట్ వెర్బ్ని పెంచుకున్నాం. సింపుల్లో ఒకే ఫినిట్ వెర్బ్ ఉంటుంది, దాన్ని కాంప్లెక్స్ చేయాలి 2, 3, 4 కావాల్సింది పెట్టుకోవాలా కొత్తగా. లేదు కాంపౌండ్ చేయాలి 2, 3, 4 ఎన్ని కావాలంటే అన్ని మనం కొత్తగా ఫినిట్ వెర్బ్ క్రియేట్ చేసుకోనో, లేదా ఇన్ఫినిట్ ఫినిట్గా మార్చుకోనో, నౌన్స్ని మార్చుకోనో ఫినిట్ వెర్బులు తయారు చేసుకోవాలా. చేసి క్లాసులు తయారు చేసుకోవాలి, చేసి కంజంక్షన్స్ని కలుపుకుంటాం. సబార్డినేట్ కంజంక్షన్తో కలుపుకుంటేనేమో కాంప్లెక్స్ అవుతుంది, కోఆర్డినేట్ కంజంక్షన్ కలుపుకుంటే కాంపౌండ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు కాంప్లెక్స్ అనే కాంపౌండ్ కానీ సింపుల్గా మార్చాలంటే దీన్ని రివర్స్ ఏంట్రా అంటే ముందు కంజంక్షన్స్ ఎత్తేయాలి. అది కాంపౌండ్ అయినా కాంప్లెక్స్ అయినా పక్కన పడేయండి. క్లాసులు ఉంటాయి కదా, వీటన్నిటిని మనం ఏం చేయాలంటే కలిపేస్తూ ఒకే క్లాస్గా మార్చుకోవాలి. ఒకే మెయిన్ క్లాస్ వచ్చేది చూసుకోవాలా. అంటే ఒకే మెయిన్ క్లాస్ రావాలంటే ఏం చేయాలి, మిగతా ఫినిట్ వెర్బ్ని చంపేయాలి, మర్డర్ చేయాలి. మనకి సృష్టించడం చాలా ఈజీ, ఇంతకుముందు చేసాం. చంపడమే చాలా కష్టం. మనం అనుకుంటాం కానీ మర్డర్స్ చేయడం అంటే మాటలా. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఫినిట్ వెర్బ్లో ఎన్నున్నా ఒకే ఫినిట్ వెర్బ్ ఉండేది చూసి మిగతా ఫినిట్ వెర్బ్ని మర్డర్ చేసుకుని పోవాలా. అంటే దీనిలో కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏంటంటే రివర్స్ మార్గం. నిన్న ఏం చేస్తాం, ఫినిట్ వెర్బ్స్ పెంచుకుంటూ వెళ్ళడం కోసం ఏం చేస్తాం, మనం ఇన్ఫినిట్ వెర్బ్ ఉంటే ఫినిట్గా మార్చుకున్నాం, నౌన్స్ ఉంటే ఫినిట్గా మార్చుకున్నాం, లేకపోతే కొత్తగా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు దాన్ని రివర్స్లో ఏం చేయాలంటే కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉంటాయన్నమాట ఫినిట్ వెర్బ్స్. వాటిని ఏం చేయాలి, ఒక ఫినిట్ వెర్బ్ మాత్రం ఏదైతే ఇంపార్టెంట్ దాన్ని ఉంచుకొని మిగతా ఫినిట్ వెర్బ్ని ఒకటి ఇన్ఫినిట్గా మార్చడం కానీ ఫస్ట్ పద్ధతి. రెండోది ఏంట్రా అంటే వాటిని నౌన్స్గా కానీ అడ్జెక్టివ్స్గా కానీ మార్చడం ద్వారా కానీ ఎంతమంది చేసాం, ఇన్ఫినిట్ ఫినిట్ చేసాం, లేదా నౌన్ని లేక మన అడ్జెక్టివ్ని ఫినిట్గా చేసుకున్నాం, లేదంటే కొత్తగా పుట్టించాం. ఇప్పుడు దీనికి రివర్స్లో ఏం చేయాలంటే కాంప్లెక్స్ కాంపౌండ్ సింపుల్ చేయాలంటే ఫినిట్ వెర్బ్స్ కనీసం 2 అన్నా ఉంటాయి, 3 అన్నా ఉంటాయి, ఇంకెక్కువ ఉంటాయి. ఒకటి మాత్రం ఉండదు, ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. ఆ ఉన్న ఫినిట్ వెర్బ్ అన్నింటిలో ఒకటి మాత్రం ఇంపార్టెంట్ మెయిన్ క్లాస్ ఉంచేసి మిగతా ఫినిట్ వెర్బ్స్ మాత్రం ఇన్ఫినిట్ వెర్బ్గా మార్చడం ద్వారా కానీ, ఎందుకంటే సింపుల్ సెంటెన్స్లో ఇన్ఫినిట్ వెర్బ్స్ ఎన్నైనా ఉండదు, ఫినిట్ వెర్బ్ మాత్రం ఒకటే ఉండాలి, అంటే ఒకే క్లాస్ ఉండాలి. లేదంటే ఈ ఫినిట్ వెర్బ్స్ని
నౌన్స్ లేక ఎడ్జెక్టివ్స్ ద్వారా మార్చేయడం ద్వారా కానీ, ఇక ఆఖరణ ఏంటంటే ఇక ఆ ఫ్రెండ్ వెర్బ్ ఉన్న క్లాస్ని ఎత్తేయడం ద్వారా కానీ, ఈ 3 పద్ధతుల ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇందాక ఏ 3 పద్ధతులతో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్గా మార్చామో దాని కరెక్ట్ రివర్స్ పద్ధతులు కాంప్లెక్స్ కాంపౌండ్ని సింపుల్గా మార్చుకోవచ్చు. ఇది మనం ఎంత చెప్పినా అర్థం కాదు, ఎగ్జాంపుల్స్ ద్వారా చేస్తే ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ రాసుకోవాల్సిన నోట్స్ ఏంటంటే మీరు కాంప్లెక్స్ కాంపౌండ్ ఇంటూ సింపుల్. సో వైస్ వెర్స్ టు ఎస్టర్డేస్ మీన్స్ ప్రీవియస్ ఎపిసోడ్స్ క్రైటీరియా. కాంప్లెక్స్ కాంపౌండ్ ఇంటూ సింపుల్ దీనిలో క్రైటీరియా ఏంటంటే ఉన్న ఫినిట్ వెర్బ్స్లో అంటే కాంప్లెక్స్ కాంపౌండ్లో కనీసం 1 కంటే ఎక్కువ క్లాసులు ఉంటాయి, అంటే 1 కంటే ఎక్కువ ఫినిట్ వెర్బ్స్ ఉంటాయి. ఆ ఫినిట్ వెర్బ్స్ని ఫస్ట్ ఉన్న ఫినిట్ వెర్బ్స్లో ఒక్కదాన్ని తప్ప, అంటే మెయిన్ ఒక క్లాస్ మాత్రం ఉంచుకొని రిజల్ట్ ఓరియంటెడ్ క్లాస్ అంటుందని దాన్ని ఉంచేసుకొని మిగతా అన్ని ఫినిట్ వెర్బ్స్ ఎన్ని ఉంటాయి అన్ని, అంటే ఎన్ని క్లాస్ ఉంటాయి అన్ని ఫినిట్ వెర్బ్స్ ఉంటాయి. ఆ ఎన్నున్నా కూడా ఆ అన్ని ఫినిట్ వెర్బ్స్ని ఒకటి ఇన్ఫినిట్ వెర్బ్స్గా మార్చాలి. ఇన్ఫినిట్ వెర్బ్గా మార్చాలంటే ఏం చేయాలి? ఏమీ చేయగల. చూడండి, ఈ ఒక వెర్బ్ని చంపేయాలంటే ఏం చేయాలండి? బతికించాలంటే కష్టమేమో, ఎందుకంటే ఒక వెర్బ్ ఉంది దాని ఇన్ఫినిట్ అనుకోండి, అంటే టెన్స్ చెప్పట్లేదు, దాన్ని టెన్స్ చెప్పేది చేయాలంటే ఏం చేయాలి? దాని ముందు ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ బీకేయండి. ఆ వెర్బ్లో ఇంగ్ ఉంటే ఇంగ్ లేపేయండి, ఆ వెర్బ్లో డన్ ఉంటే డన్ బీకేయండి, టెన్స్ డూవా డజా షెల్లా విల్లా అది పెట్టుకోండి అని చెప్పాం కదా. ఇప్పుడేంటి ఫినిట్ని ఇన్ఫినిట్గా మార్చాలంటే ఇది కూడా ఏం లేదు, ఫినిట్ వెర్బ్ అంటే దానిలో టెన్స్ ఉంటుందండి, డూఓ డజో డిడ్డో లేకపోతే షల్లో విల్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. మనం ఏం చేయాలంటే ఆ వెర్బ్ ముందు ఒక ప్రిపోజిషన్ పడేయడం ద్వారా కానీ, ఫస్ట్ పాయింట్ అంటే టు లేక ఆన్ లేక ఫర్ ఏదో ఒక ప్రిపోజిషన్ సందర్భాన్ని బట్టి ఒక ప్రిపోజిషన్ పడేయడం ద్వారా కానీ, లేదా ఆ వెర్బ్కి ఇంగ్ చేర్చడం ద్వారా కానీ. ఒక వెర్బ్లో ఏదో ఒకటే పడుతుంది కదా, డూ ఉందనుకో ఇంగ్ చేరదు, ఇంగ్ చేరితే డూ లేచిపోద్ది, డజ్ లేచిపోద్ది, డిడ్ లేచిపోద్ది. కాబట్టి ఒక ఫినిట్ వెర్బ్ని టెన్స్ చెప్పి నేను ప్రెజెంట్ని నేను పాస్ట్ని నేను ఫ్యూచర్ని అనేటువంటి ఒక వెర్బ్ని ఇన్ఫినిటివ్ నేను ఏ టెన్స్గానే చెందుతాను బాబు, అనంతం అయిపోయింది నా పని చేయాలంటే ఏం చేయాలి? ఆ వెర్బ్కి ఇంగ్ తగిలిస్తే ఇన్ఫినిట్ అయిపోద్ది, లేదా డన్ తగిలిస్తే ఇన్ఫినిట్ అయిపోతుంది, లేదా దాని ముందు ప్రిపోజిషన్ పడేస్తే ఇన్ఫినిట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ వెంటనే ఉందండి, ఇది ఫినిటే కాదా? ఎస్ ఫినిట్. ఎందుకు ఇన్ఫినిట్ అయింది? ఇదేంటంటే పాస్ట్ వెర్బ్, వెంట అంటే డిడ్ ప్లస్ గో, దానిలో డిడ్ ఉంది కాబట్టి నేను పాస్ట్ టెన్స్ వెర్బ్ని అని ఇన్ఫినిట్ అని చెప్పుకుంటుంది, నేను లిమిట్ అయిపోయాను పలానా టెన్స్ కానీ. ఇప్పుడు దీన్ని ఇన్ఫినిట్గా మార్చండి ఏం చేయాలి? వెంటకి ఒకటే గుర్తుపెట్టుకోండి, దాని ముందు 2 పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమేటిక్గా దానిలో డిడ్ లేచిపోద్ది, డిడ్ ప్లస్ గో ఈజ్వల్ టు వెంట కదా. ఎప్పుడైతే డిడ్ లేచిపోయిందో గో మిగులుతుంది, 2 గో అవుతుందమ్మా. మీకు అర్థమవుతుందా? వెంటని ఇన్ఫినిట్ చేయాలా ఆ పాస్ట్ వెర్బ్ని, అంటే దాని ముందు 2 పడేయండి, డిడ్ లేచిపోయి 2 గోగా మారిపోతుంది ఇన్ఫినిటివ్. అంటే ఇక టెన్షన్ లేదు, దానికి ఏ టెన్షన్ వాడుకోవచ్చు, హ్యాడ్ టు గో, హ్యావ్ టు గో, షెల్ హ్యావ్ టు గో ఏదైనా మార్చుకోవచ్చు. అలాగే ఇదే వెంటలు మనం ఇంగ్ చేర్చామనుకోండి వెంటకి, వెంటింగ్ అవదు, ఆటోమేటిక్గా మళ్ళీ డిడ్ లేచిపోద్ది, అంటే ఏదో ఒకటే పడుతుంది అనమాట. సో ఇంగ్ పెట్టగానే ఏమవుతుంది? గోయింగ్ అయిపోయింది. గోయింగ్ అంటే ఇప్పుడు ఏమైంది? ఇన్ఫినిటివ్. వాజ్ గోయింగ్ అనొచ్చు, యామ్ గోయింగ్ అనొచ్చు, లేదా షెల్ బి గోయింగ్ అనొచ్చు, అంటే ఇది ఏ టెన్స్ కన్నా వాడవచ్చు అనమాట, ఇన్ఫినిట్ అయిపోయింది. లేదా ఆ వెంటనే దాన్ని డన్ కలిపామనుకోండి గాన్ అయిపోతుంది, డిడ్ లేచిపోయి డన్ పెట్టేస్తాం, డన్ పెట్టడం డిడ్ పీకాలి కదా. సో వెంటనే వెర్బే తీసుకుంటే దాని ముందు ప్రిపోజిషన్ 2 కానీ ఫర్ కానీ ఏదైనా పెట్టండి, ప్రిపోజిషన్ పెడితే లేచిపోద్ది, డిడ్ గో మిగులుతుంది, 2 గో. లేదంటే ఆ వెర్బులో వెంటనే వెర్బులో ఇంగ్ చేర్చారనుకోండి అప్పుడు డిడ్ లేచిపోతుంది, అప్పుడు ఏమవుతుంది? గో ఇంగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే ఆ వెంటనే వెర్బులో డన్ చేర్చారనుకోండి అప్పుడు కూడా ఇంగ్ లేచిపోయి మన డన్ పెడితే ఏమవుతుంది? గోడన్ గాన్ అవుతుంది. అంటే అప్పుడు ఏమైంది? ఒక వెంటనే వెర్బుని చంపాలి అంటే ఫినిట్ వెర్బు వెంటంటే దాన్ని ఇన్ఫినిట్ చేయాలంటే దాని ముందు 2 పెట్టడమో దానికి ఇంగ్ చేర్చడమో సందర్భాన్ని బట్టి దాన్ని డన్ చేర్చడం చేయాలండి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫినిట్ ఇన్ఫినిట్ అంటే వెంటనే సరదా చెప్పాను, ఇంకేదైనా చూసుకొని పోని. ఇప్పుడు రన్స్ అని ఉందండి ఎక్కడన్నా, రన్స్ అంటే దీనిలో ఏముంది? డస్ ఉంది, అంటే ఇది ప్రెజెంట్ వెర్బ్ అని చెబుతుంది, హీ రన్స్ ఫాస్ట్ అంటాం. సో రన్స్ అనేటువంటిది ఒక వెర్బు, అది ప్రెజెంట్ అని చెప్పుకునే ఫినిట్ వెర్బు, అవునా కదా? టెన్స్ వెర్బు, టెన్స్ అని చెప్తుంది. దీన్ని ఇన్ఫినిట్ చేయాలి, దాని ముందు 2 పెట్టండి, 2 రన్ అనండి, ఆటోమేటిక్గా డజ్ లేచిపోతుంది. 2 రన్ అంటే ఇప్పుడు ఏమైనా ఇన్ఫినిట్ అయిపోయింది, ఏ టెన్స్ కాదు ఇది, ఏ టెన్స్ అని వాడుకోవచ్చు ఇన్ఫినిటివ్. అలాగే ఆ రన్స్ అని ఉంది, 2 పెట్టడం కాదండి ఇంగ్ పెట్టండి, రన్ ప్లస్ ఇంగ్ రన్నింగ్ అయిపోతుంది. రన్నింగ్ని ఎప్పుడైతే పెట్టారో ఆటోమేటిక్గా ఏమవుతుంది? దానిలో ఉన్నటువంటి డజ్ లేచిపోతుంది, ఇంగ్ చేరిపోయింది కాబట్టి అది ఇన్ఫినిట్ అయిపోయింది. అలాగే రన్స్ అని ఉంది, రన్ ప్లస్ డజ్ రన్స్, దానిలో డన్ పెట్టండి, ఆటోమేటిక్గా ఏమవుద్ది?
దానిలో ఉన్నటువంటి డన్ పెడితే దానికి ఉన్నటువంటి డస్ కాస్త లేచిపోతుంది. డస్ లేచిపోయి ఏంటి, రన్కి డన్ కలిపితే మళ్ళీ రన్. సో రన్ అవుతుంది. అంటే ఒక వెర్బ్ని ఇన్ఫినిటీ చేయాలంటే దానిలో ఉన్న డూవో, డజో, డిడ్డో, షల్లో, విల్లో పీకేసేయటం. ఇంకొకటి చెప్పమంటారా? ఓకే, ఫ్యూచర్ చెప్తా చూడండి. షల్ టేక్ అని ఉందండి. షల్ టేక్ అనే వెర్బ్ తీసుకోండి, దీన్ని ఇన్ఫినిటీ చేయాలి. షల్ పీకారు, ఇంకా దానిలో డూ అనే ప్రాణం కొట్టుకుంటా ఉండదు, మనిషి ప్రాణం ఊరికే పోదుగా. షల్ అయిపోయారు, అయినా ఇంకా డూ ఉండదు. అప్పుడేం చేయాలి, టూ పెట్టేసింది దాని ముందు, టు టేక్, ఇన్ఫినిటీ అయిపోయింది, చచ్చిపోయింది వెర్బ్ కాస్త. లేదు, షల్ టేక్ ఉంది, దానిలో ఇంక చేస్తుంది, షల్ టేకింగ్ రాదు, షల్ లేచిపోయి టేకింగ్ వస్తుంది. ఓకే, అప్పుడు మళ్ళీ టేకింగ్ అంటే అది ఇన్ఫినిటీ వే, ప్రాణం పోయింది. లేదు, షల్ టేక్, దానిలో డన్ పెట్టండి, షల్ లేచిపోద్ది. డూ లేచిపోయిన డస్ లేచిపోతే షల్ లేచిపోద్ది. అప్పుడేమవుతుంది, టేక్ డన్ టేకెన్ అవుతుంది, అది ఇన్ఫినిటివ్. ఈ విధంగా ఫినిటివ్ వెర్బ్ని ఇన్ఫినిటివ్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఫినిటివ్ వెర్బ్ని ఇన్ఫినిటీగా చేయడం అనేది మీ వల్ల కాకపోతే అప్పుడేం చేయాలి అంటే, చేసే సందర్భం లేకపోతే, అక్కడ ఫినిటివ్ వెర్బ్ని ఇన్ఫినిటివ్గా చేసే సందర్భం లేకపోతే అప్పుడు దాన్ని నౌనుగా మార్చుకోవచ్చు. చెప్పామే, పెయింటింగ్ అని వచ్చింది వెర్బ్, దాన్ని పెయింట్ అనే నౌనుగా మార్చవచ్చు. డ్రాయింగ్ అని వచ్చింది వెర్బ్, డ్రా అనే నౌనుగా మార్చుకోవచ్చు. అరైవింగ్ వచ్చింది, అరైవల్గా మార్చుకోవచ్చు. డిపార్టింగ్ అని వచ్చింది, డిపార్చర్గా మార్చుకోవచ్చు. అర్థమవుతుందా? అలాగా డిస్ట్రాయింగ్, డిస్ట్రాయ్, అట్లా ఏదైనా ఇవ్వనండి. ఒకవేళ నౌనుగా మార్చొచ్చేమో చూసుకోండి ఏదన్నా ఫినిటివ్ వెర్బ్ని. అలా రెండో పదం ద్వారా నౌనుగా మార్చేసుకుంటే ఫినిటివ్ వెర్బ్. మన పని ఏంటి ఇక్కడ, జయం ఏంటి, కాంప్లెక్స్ కాంపౌండ్ సింపుల్గా మార్చాలంటే క్లాజులు లేచిపోయి ఒక క్లాజే మిగలాలండి. క్లాజులు లేచిపోవాలంటే దాని ప్రాణం కూడా పోవాలి. ప్రాణం పోవాలంటే అందులో ఫినిటివ్ వెర్బ్ అనమాట. అది ఆ ఫినిటివ్ వెర్బ్ని చంపేయాలంటే ఒకటి ఇన్ఫినిటీగా మార్చమన్నా, అలా ఇన్ఫినిటీగా మార్చడం కుదరనప్పుడు దాన్ని నౌనుగా మార్చొచ్చేమో చూడండి. అలా నౌనుగా మార్చినా ఇంకా ఫినిటివ్ వెర్బ్ చచ్చిపోయింది అనుకో, మనకు కావాల్సిన ఫినిటివ్ వెర్బ్లు చావడం. మూడోది ఏంట్రా అంటే, ఇక లాభం లేదండి, దీన్ని ఇన్ఫినిటివ్ మార్చడము సాధ్యం కావట్లా, దీన్ని నౌనుగా మార్చడం సాధ్యం కావట్లా. ఈ ఫినిటివ్ వెర్బ్ బతికే ఉంది, ఏం చేయాలంటే అసలు లేపేసింది అని. అప్పుడు ఆ ఫినిటివ్ వెర్బ్ని ఆ క్లాస్ సహా లేపేసేసారు అనుకోండి, అప్పుడు ఇంక ఫినిటివ్ వెర్బ్లే ఉండవు. ఓకే, ఇప్పుడు చూడండి మన ఎగ్జాంపుల్స్ ద్వారా ఎలాగో తెలుసుకుందాం. ఈ రాసుకున్నాక ఉన్న ఫినిటివ్ వెర్బ్స్లో ఒకదాన్ని తప్ప అన్నిటినీ ఇన్ఫినిటివ్గా మార్చేయాలి, లేదా నౌన్స్గా మార్చాలి ఆ ఫినిటివ్ వెర్బ్ని, లేదంటే ఆ ఫినిటివ్ వెర్బ్ని క్లాస్ని ఎత్తేయాలని చెప్పాం. ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్, జాను పెయింట్స్ పిక్చర్స్ యాజ్ ఇట్ ఈజ్ హర్ హాబీ. ఈ జాను పెయింట్స్ పిక్చర్స్ యాజ్ ఇట్ ఈజ్ హర్ హాబీ అనే దాన్ని మనం ఇప్పుడు ఏంటి అసలు ఏ సెంటెన్సో తెలుసుకుందాం. జాను పెయింట్స్ ఒక ఫినిటివ్ వెర్బ్ ఉంది, పిక్చర్స్ యాజ్ ఇట్ ఈజ్ హర్ హాబీ, ఈజ్ అనే ఫినిటివ్ వెర్బ్ ఉంది కాబట్టి సింపుల్ కాదు. మరి ఇదే సెంటెన్సు జాను పెయింట్స్ పిక్చర్స్ యాజ్ ఇట్ ఈజ్ హర్ హాబీ అంటే రెండు ఫినిటివ్ వెర్బ్స్ ఉన్నాయి కాబట్టి రెండు క్లాసులు అంటూ. ఏ క్లాసులు రా అంటే ఈ రెండు క్లాసుల్లో అన్ని మెయిన్ క్లాసులు ఉన్నాయా అంటే దేని బట్టి తెలుసుకుంటాం, రెండు క్లాసులు కాబట్టి ఇప్పుడు కంజంక్షన్స్ చూసుకోవాలా. ఎన్ని కంజంక్షన్స్ చూసుకోవాలంటే రెండు క్లాసులు కాబట్టి ఒక కంజంక్షనే. ఓకే, ఆ ఉన్న ఒక కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ అయితే కాంప్లెక్స్, కోఆర్డినేట్ కంజంక్షన్ అయితే కనుక కాంపౌండ్. సో ఇక్కడ చూడండి ఏదైనా కంజంక్షన్ అంటే యాజ్, యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. అందువలన జాను పిక్చర్స్ పెయింట్ చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్ హర్ హాబీ, ఎందుకనగా ఆమె యొక్క అలవాటు గనక. కాబట్టి గీయడం ఆమె అలవాటు గనక జాను పెయింట్స్ గీస్తోంది అని చెప్పామండి. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే ఓకే, కాంప్లెక్స్ కాంపౌండ్ మనకెందుకు, మనం దీన్ని చేయాల్సింది ఇప్పుడు సింపుల్గా మార్చాలి. సింపుల్గా మార్చాలి ముందు కంజంక్షన్ ఎత్తేయాలి, ఎన్ని ఉంటాయి అన్ని. ఫస్ట్ కంజంక్షన్ తీసేసేయండి. సో ఇక్కడ యాజ్ అనే కంజంక్షన్ తీసేయండి. ఫాలో అవుతున్నారా ప్లీజ్, జాగ్రత్తగా ఫాలో అయ్యండి, రిపీట్గా మళ్ళీ చూడండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. కాంప్లెక్స్ కాంపౌండ్ని సింపుల్ చేయాలంటే అంటే రెండు గదులను ఒక గదిగా చేయాలని అర్థం అండి. ఇందాక ఏం చేసాం, ఒక గదిని రెండు గదులు చేయాలంటే మధ్యలో గోడ కడితే రెండు గదులు అవుద్ది, మళ్ళీ నిలువుగా గోడ కడితే 4 గదులు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఒకే హాల్ చేయాలి గదుల్ని, ఆ గోడలు పడగొట్టమే. అంటే ఇందాక ఏం చేసాం, కంజంక్షన్తో కలిపాం కదా, ఆ కంజంక్షన్ తీసి పడేసేయండి. తీసేస్తే ఏమవుద్ది, ఇప్పుడు రెండు క్లాసులా కనిపిస్తున్నాయి, జాను పెయింట్స్ పిక్చర్స్ ఇట్ ఈస్ హర్ హాబీ. ఇప్పుడు దీన్ని మనం సింపుల్లోకి మార్చాలంటే 3 పద్ధతులు. ఒకటి, ఒక ఫినిటివ్ వెర్బ్ని ఇన్ఫినిటివ్ వెర్బ్గా మార్చడం ద్వారా ఒకదానే మార్చాలి. ఇప్పుడు 2 ఫినిటివ్ వెర్బ్స్ ఉన్నాయి కదా, ఒకటి అలాగే వదిలేయాలి, రెండోది మార్చాలి. ఒక ఫినిటివ్ వెర్బ్ ఇన్ఫినిటివ్గా కానీ నౌనుగా కానీ మార్చడం ద్వారా, లేదా పూర్తిగా లేపేయడం ద్వారా. ఇందులో ఏది సాధ్యమో చూద్దాం. జాను పెయింట్స్ పిక్చర్స్, గుడ్. పెయింట్స్ అనే వెర్బ్ని ఇట్ ఈజ్ హర్ హాబీ అనేది రిజల్ట్.
జాను పెయింట్స్ పిక్చర్ రీజన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే దీనిలో ఉన్నటువంటి ముందు కంజంక్షన్ పీకేసాము, ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి ఫినిట్ వెర్బ్ని ఇన్ఫినిట్గా మార్చచ్చా అంటే చూడండి ఏం చేయొచ్చు. ఒక ఫినిట్ వెర్బ్ని ఇప్పుడు దీనిలో ఏమో డస్ ఉంది అంటే నేను ఫినిట్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్తుంది. ఇప్పుడు దీన్ని కనుక మనం ఇన్ఫినిట్ చేయాలంటే ఫస్ట్ దాని ముందు ప్రిపోజిషన్ పెట్టడం కుదురుతుందో చూడండి. జాను టు పెయింట్ వద్దు బాలా, లేదంటే ఇంగ్ లేక డన్ను ఏది పెట్టినా కూడా ఇన్ఫినిట్ అయిపోద్ది. ఇంగ్ పెయింటింగ్ ఎస్ ఏదో ఉందండి, పెయింటింగ్ పిక్చర్స్ ఎస్. సో ఈ పెయింట్స్ అనే వెర్బ్ని మర్డర్ చేసాం ఖర్చు లేకుండానే. పెయింటింగ్ అనం ఇంగ్ పెట్టంగానే అందులో డస్ చచ్చిపోయింది, ఆ వెర్బ్ కాస్త అనంతం అయిపోయింది, ఏ వెర్బ్ ఏ టెన్స్ కాకుండా పోయింది ఇప్పుడు. సో పెయింటింగ్ పిక్చర్స్ అంటే పెయింట్స్ అనేది ఆటోమేటిక్గా మనం అడ్జెక్టివ్గా మార్చేసాం. పెయింటింగ్ పిక్చర్స్ అన్నాం. ఇక మిగిలిన ఒక ఫినిట్ వెర్బ్ రిజల్ట్ కాబట్టి అది ఉంచుకున్నాం. ఈజ్ ఇక్కడ ఇట్టు పీకేయండి. ఎందుకు పీకాలి? ఇట్టు కనిపించాలని మీరు పీకిపోతున్నారండి మాస్టర్ కాబట్టి మీకు అన్నీ తెలుసు కాబట్టి. కాదబ్బా, మీరే కామన్ సెన్స్ ఆలోచించండి. నేనేదో మాస్టర్ కాబట్టి మిమ్మల్ని జంప్ చేసేసి నేను ఎప్పుడు జంప్ చేయను, జాగ్రత్తగా వెళ్తా, మిమ్మల్ని తీసుకెళ్తాను అంతే, దూకేనట్టాగా నేను. అలా అయితే ఇప్పుడు 10 ఎపిసోడ్ల పాఠాలు అయిపోయేవి. ఇక్కడ ఇట్టనే ఎందుకు పీకేస్తానంటే పెయింటింగ్ పిక్చర్స్ అన్నాం, అదేగా ఆవిడ అలవాటు. పెయింటింగ్ పిక్చర్స్ సీరియల్ తాగడం అలవాటు అని చెప్పలేదుగా. ఆమె పిక్చర్స్ పెయింట్ చేస్తుందండి ఎందుకంటే ఆమెకు అది అలవాటు కాబట్టి అన్నాం. ఏది అలవాటు? ఆ పెయింటింగ్ పిక్చర్స్ అలవాటు కాబట్టి. కాబట్టి మళ్ళీ ఇంక ఇట్ట అవసరంలా. ఇక్కడ పెయింట్స్ పిక్చర్స్ అంటున్నాం, ఇట్ ఈస్ అర్ హ్యాబీ. ఏది ఎవరి హ్యాబీ? ఇందాకేమన్నాం? జాను పెయింట్స్ పిక్చర్స్ యాజ్, ఆమె బొమ్మలు గీస్తుంది, అందువలన ఇట్ ఈస్ అర్ హాబీ, ఆమె హాబీ అయినందువలన. ఏదైనందువల్ల పెయింట్లు గీయడం అన్నాం కదా. అందుకని ఇందాక కాంప్లెక్స్ కాబట్టి మళ్ళీ ఇట్టును వాడాల్సి వచ్చింది, సబ్జెక్ట్ మళ్ళీ అక్కడ పెట్టలేదు కాబట్టి ఇట్ ప్రొనౌన్స్ పెట్టాం. ఇప్పుడేంటంటే ప్రొనౌన్ ఇంకా అవసరంలా, ఎందుకంటే పెయింటింగ్ పిక్చర్స్ పెట్టేశాం కదా, అదే ఆవిడ హాబీ కాబట్టి మళ్ళీ ఇట్ అనకల. సో పెయింటింగ్ పిక్చర్స్ ఈజ్, ఇక్కడ హర్ర బదులు జానూస్ అంటాం. అంటే ఇక్కడ జానుని వాడాం కాబట్టి ఇంత కాంప్లెక్స్ కాబట్టి రెండో క్లాస్ కాబట్టి ఆవిడెవరో తెలియడం కోసం జాను యొక్క ప్రొనౌన్ ఇక్కడ హర్రను పెట్టాం. ఇప్పుడు ఇక ప్రొనౌన్ అవసరంలా, సింపుల్ సెంటెన్స్ అంటే మొత్తం ఒకటి గురించి చెప్తుంది కదా. ఇందాక రెండుగా స్ప్లిట్ చేసాం కాబట్టి ఇక్కడ జాను అంటే ఇక్కడ హర్ర అనాల్సి వచ్చింది, ఇక్కడేమో పెయింటింగ్ పిక్చర్స్ అంటే ఇట్ అనాల్సి వచ్చింది. ఏంటి? జాను అనగా ఆమె యొక్క బొమ్మలు గీయడం, అది ఆవిడ హ్యాబిట్. అది ఏంటి? బొమ్మలు గీయడం. ఇప్పుడు ఒకటే సెంటెన్స్లో చెప్పేస్తున్నాం కాబట్టి పెయింటింగ్ పిక్చర్స్ ఈజ్ అన్నాం. ఇట్ ఎందుకు లేపాను రా? పెయింటింగ్ పిక్చర్స్ అనేదే ఇట్. అక్కడ ఈ పెయింటింగ్ పిక్చర్స్కి ప్రొనౌనే ఇట్ కాబట్టి మళ్ళీ ఇట్ ఎందుకు తీసేసాం. మరి హర్ర ఎందుకు పీకారా అంటే జానూస్ అంటాం, హర్రనండి కానీ పేరు లేకపోతే ఎవరి హ్యాబీ? మళ్ళీ జాను అని పేరు ఎక్కడ రాస్తాం? అందుకని ఇక్కడ హర్ర బదులు జాను. సో పెయింటింగ్ పిక్చర్స్ ఈజ్ జానూస్ అంటే జాను అని రాయాలి కదండి అంటారు. మరి అపాస్ట్రఫీ ఎట్లా వచ్చింది? యొక్క అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ హర్ర అన్నాం, షీ అన్లా. షీ హాబీ కాదు, హర్ ఆమె యొక్క అలవాటు. ఎవరి యొక్క? జాను యొక్క. సో ఆమె యొక్క హర్ర అన్నప్పుడు ఆమె యొక్క వచ్చినప్పుడు జాను కూడా యొక్క అని రావాలి. యొక్క అనడానికి అపాస్ట్రఫీ ఎస్ అంటాం కాబట్టి జానూస్. పెయింటింగ్ పిక్చర్స్ ఇస్ జానూస్ హాబీ. ఇప్పుడు చూడండి ఏం చేసాము, ఒక ఫినిట్ వెర్బ్ని యాక్చువల్గా యాడ్జెక్టివ్గా మార్చి పడేసాం. ఇన్ఫినిట్ వెర్బే కాదు అసలు, ఇంగి పెట్టగానే యాడ్జెక్టివ్ అయిపోయింది. పెయింటింగ్ పిక్చర్స్ బొమ్మలు గీయుట, ఓకే పోనీ ఇన్ఫినిట్ వెర్బ్ అనుకోండి, ఫినిట్ కాదు. సో ఒక ఈజ్ అనే ఫినిట్ వెర్బే ఉంది చూడండి సెంటెన్స్ మొత్తంలో. మరి పూర్తార్థం వచ్చి మెయిన్ క్లాస్ అంటే పూర్తార్థం వస్తుంది చూడండి. పెయింటింగ్ పిక్చర్స్ చిత్రములు గీయుట అనేది జాను హాబీ, జాను యొక్క అలవాటై ఉన్నది. పూర్తార్థం వచ్చింది. ఎన్ని క్లాసులు ఉన్నాయి? ఒక క్లాసే ఉంది. పూర్తార్థం వచ్చి ఒకే ఒక మెయిన్ లేక ప్రిన్సిపల్ క్లాస్ కాబట్టి సింపుల్ సెంటెన్స్ అయింది. సో కాంప్లెక్స్ కాంపౌండ్ ఎలా మార్చింది సరే, ఇందాక కాంప్లెక్స్ అది యాజ్ అనేటువంటి కంజంక్షన్తో కంజంక్షన్ ఎత్తేసాం, ఒక ఫినిట్ వెర్బ్ని కాస్త ఇన్ఫినిట్గా మార్చేసాం, జాయింట్ చేయకుండా తీసేసాం, ఒకటే సెంటెన్స్లో వచ్చింది. సో ఇలా చేయలేమా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. తాయి ఈజ్ నాట్ ఓన్లీ లెర్నింగ్ యోగా బట్ ఆల్సో షీ ఈజ్ లెర్నింగ్ డ్యాన్స్. ఓకే, ఆమె యోగా నేర్చుకోవడమే కాదు, ఆమె నృత్యం కూడా నేర్చుకుంటుంది. యోగా నేర్చుకుని సన్నపడితే నృత్యం నేర్చుకోక ఏం చేస్తారు? ఇక బ్రహ్మాండం గెలుతారు. కాబట్టి ఇక్కడ తాయి అనే అల్లరి పిల్ల ఏం చేసిందంటే నాట్ ఓన్లీ లెర్నింగ్ యోగా బట్ ఆల్సో షీ ఈజ్ లెర్నింగ్ డ్యాన్స్ అన్నాం. ఇప్పుడు ఇది అసలు ఏ సెంటెన్స్ అంటే తాయి ఈజ్ ఒక వెర్బ్ ఉంది, సింపులా కాదు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో షీ ఈజ్ ఇంకో ఈజ్ వచ్చిందంటే రెండు ఫినిట్ వెర్బ్స్ ఉన్నాయి కాబట్టి రెండు క్లాసులు ఉన్నాయి. రెండు క్లాసులు ఉన్నాయంటే సింపుల్ అయితే కాదు, ఇక కాంప్లెక్స్ కాంపౌండా అంటే ఇది బట్ అనేటువంటి కంజంక్షన్లో కలిసింది. బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్, ఉన్నదే ఒక కంజంక్షన్. ఎందుకని? రెండే క్లాసులు ఉన్నాయి కాబట్టి. రెండు క్లాసులు ఉన్నాయంటే
ఒక కంజంక్షన్ కలుపుతుంది. ఆ ఒక్క కంజంక్షన్ అక్కడ కోఆర్డినేట్ ఉంది కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. ఓకే, సరే అది కాంపౌండ్ అయితే మనకెందుకు, కాంప్లెక్స్ అయితే మనకెందుకు, మనకు చేయాల్సింది ఏంటి, సింపుల్గా మార్చున్నాం. కాబట్టి అక్కడ ఏంటి, కంజంక్షన్ పీక్ చేయాలి ముందు. సో బట్ మా ఇక్కడ నాట్ ఓన్లీ తీసేసేయండి, బట్ ఆల్సో తీసేసేయండి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో కోఆర్డినేట్ కంజంక్షన్ కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్ అయింది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో పీకేసేయాలి, ఎందుకని కంజంక్షన్ సింపుల్ సెంటెన్స్ రావు, ఒక క్లాసే చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2 క్లాసులు ఉన్నాయి, తాయి ఈజ్ లెర్నింగ్ యోగా, తాయి ఈజ్ లెర్నింగ్ డ్యాన్స్. ఆమె యోగా నేర్చుకుంటుంది, తర్వాత డ్యాన్స్ నేర్చుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలరా, రెండింటిని కలిపి ఒకే ఒక క్లాస్ చేయాలి, సింపుల్ సెంటెన్స్ ఒక క్లాసే రావాలి. అలా అని చెప్పేసి ఇష్టం లేపేయకూడదు, అర్థం మారకూడదుగా మళ్ళీ. అప్పుడు ఏంటంటే లెర్నింగ్ యోగాని కాస్త, అంటే వెర్బ్ని కాస్త ఈజ్ లెర్నింగ్ యోగా ఉందా, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మనము నౌనుగా మార్చచ్చు. ఆలోచించండి కామన్ సెన్స్తో. ఈజ్ లెర్నింగ్ యోగా, ఈజ్ లెర్నింగ్ యోగా, ఈజ్ పక్కన పెట్టండి, ఎలాగో మనం లేపేయాలి ఫ్రెండ్ వెర్బ్ని. లెర్నింగ్ యోగా, లెర్నింగ్ యోగా, యోగా లెర్నర్ అని మార్చుకోకూడదు. ఎవరండి మిమ్మల్ని చేతులు కట్టేసింది? ఇంగ్లీష్ అనేది ఏ ఒక మహానుభావుడు మనుషులు కనిపెట్టిందే, దేవుడు పంపిన అమృతం కాదు. దానిలో మనం పాలు కలపకూడదు, నెయ్యి కలపకూడదు అనడానికి మనుషులు కనిపెట్టిన భాషే. కాబట్టి ఇంకో మనిషి దాన్ని ఎందుకుని మనం అర్థం చేసుకుని మనం ఫాలో అవ్వకూడదు. ఎవడో చెప్పిన కట్టుబాట్లు ఎందుకు, ఎవరు చెప్పారు ఈ కట్టుబాట్లు, ఎవరైనా చెప్పారా? మనం అనుకోవడమే, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చెందకూడదు అనుకోవడం తప్ప. ఏమండి ఇక్కడ లెర్నింగ్ యోగా అని ఉంది, యోగా లెర్నర్ మార్చకూడదా? ఏ ఇంగ్లీష్ పండిట్నైనా అడగండి, 100% మార్చచ్చు. యూ హ్యావ్ దట్ లిబర్టీ. ఓకే, ఎక్స్పెల్ చేయాలి. ఎప్పుడు మనం అలా అవుతుంటే, ఎక్స్పోజ్ చేస్తుంటేనే మన లాంగ్వేజ్ లెర్నర్స్ అవుతాం. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే స్టేజ్ మీదకి వచ్చి చాలామంది చెప్తారు, ఏమండి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళానండి అని, నాకు రావట్లేదని. ఎట్లా వస్తుందండి? ఫస్ట్ రోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళగానే నువ్వు దా స్టేజ్ మీదకి అంటున్నారు, స్టేజ్ ఎక్కగానే మాట్లాడన్నారు. ఆడు మాట్లాడగలిగితే అసలు నీకెందుకు ఫీజు కట్టి చేరాలి ఇక్కడ? అది రాదు కాబట్టి, నేర్చుకోవాలి కాబట్టి, గ్రామటికల్గా పొటెన్సీ లేదు కాబట్టి, ఎక్కడే మాట్లాడుతున్నారు భయం కాబట్టి మీ దగ్గర వస్తున్నారు. మీరు బేసిక్స్ నుంచి నేర్పండి, నేర్పిన తర్వాత చివరికి వచ్చి స్టేజ్ మీద మాట్లాడబోయానండి రిజల్ట్ అప్పుడు. అంతేగాని స్కూల్లో చేరిన రోజు ఎగ్జామ్ పెడతారు పబ్లిక్ ఎవరికైనా? అలాగే ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అన్నావు, రాగా నువ్వు మాట్లాడు, నలుగురు నువ్వు మాట్లాడితే ఇంగ్లీష్ వద్దు, గ్రామర్ వద్దు, ఇంకోటి వద్దు, నువ్వు మాట్లాడే ఆడు మాట్లాడగలిగి అలా చేయగలిగితే ఇక్కడికి ఎందుకు వస్తాడు? స్టేజ్ ఫీర్ కోసం కాదు అతను చేరింది. ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ ఏం చేరుతున్నాడు? స్టేజ్ ఫీర్ కోసం చేరుతున్నాడా? ఇంగ్లీష్ మాట్లాడడం రావడం కోసం చేరుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే లిబర్టీ. లెర్నింగ్ యోగాని యోగా లెర్నర్గా మార్చచ్చు. సో ఇక్కడ ఏంటి, యోగా లెర్నర్ తాయి ఇట్లా మార్చుకోవచ్చు. చూడండి, యోగా లెర్నర్ లేదా డ్యాన్స్ లెర్నర్ కూడా పెట్టుకోవచ్చులే. మొట్టమొదటిగా దాన్ని మారుస్తున్నాం. యోగా లెర్నర్ తాయి ఈజ్ లెర్నింగ్. ఎస్, ప్రొడ్యూసర్ గారు చెప్పేసారు ఆన్సర్. ఇక్కడ యోగా లెర్నర్ ఇక్కడే ఉంటారండి పాపం అప్పుడప్పుడైనా. యోగా లెర్నర్ తాయి ఈజ్ లెర్నింగ్ డ్యాన్స్ అంటే ఏం చేసాం, ఈజ్ లెర్నింగ్ యోగాలు ఈజ్ అనే వెర్బ్ లేపేసి మొట్టమొదటి కంజంక్షన్ లేపేసాం, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. తర్వాత 2 క్లాసులు మిగిలినాయి. ఇక్కడ ఫినిట్ ఇన్ఫినిటీ చేయడమే మనకు కావాల్సింది. లేదు లేపేసాం, ఈజ్ లెర్నింగ్లో ఈజీ లేపేసేసి ఈ ఇన్ఫినిటీ వెర్బ్ని, అంటే ఇన్ఫినిటీ వెర్బ్గా ఇందాక బతుకుందిగా ఈజ్ లెర్నింగ్ని, దీని కాస్త మనం ఏం చేసాం, యోగా లెర్నర్ అనే నౌనుగా మార్చేసాం. చెప్పా కదా, ఒకటి ఇన్ఫినిటీగా మార్చాలి లేదా నౌనుగా మార్చినా పర్లా. సో యోగా లెర్నర్గా మార్చాం. కాబట్టి యోగా లెర్నర్ తాయి అన్నాం, ఈజ్ లెర్నింగ్ డ్యాన్స్. ఇప్పుడు ఇందులో ఎన్ని వచ్చినాయి చూడండి ఇన్ఫినిటీ వెర్బ్లు. ఈజ్ అనే ఒకే ఒక ఇన్ఫినిటీ వెర్బ్ వచ్చింది, లెర్నింగ్ అనే ఇన్ఫినిటీ వెర్బ్, యోగా లెర్నరు అనే నౌనుగా మార్చేసాం. ఇది కామన్ సెన్స్ ఉపయోగించాల్సినటువంటి తప్ప బట్టి పట్టు 100 ఎగ్జాంపుల్స్ చేసో కాదు. ఓకే, ఎట్లా మైండ్ని అప్లై చేయండి. నేను ఇవ్వడం కాదు వాళ్ళ ఎగ్జాంపుల్, మీరే సొంతంగా కూడా ఇచ్చుకోండి. దీన్ని ఎట్లా మార్చాలరా, ఏదైనా మార్చగలగచ్చు. షీ ఈజ్ లెర్నింగ్ డ్యాన్స్, తాయి ఈజ్ లెర్నింగ్ యోగా, ఎట్లా చేయాలరా అన్నాం వెంటనే. ఎస్, లెర్నింగ్ యోగాని యోగా లెర్నర్గా మార్చకూడదా, లెర్నింగ్ డ్యాన్స్ కాస్త డ్యాన్స్ లెర్నర్గా మార్చకూడదా? మార్చచ్చు, ఎవరు వద్దన్నారు? కాబట్టి ఇక్కడ సెంటెన్స్ సింపుల్లోకి వచ్చేసింది. నెక్స్ట్, ద మర్డర్ ఉచేసా వాజ్ బార్బేరియస్. ఏదైతే నేను హత్యను చూశానో అది చాలా పాశవికమైనది. బార్బేరియస్ అంటే ఏంటి, అమానవీయమైన దారుణమైన హత్య. దీనిలో ఇప్పుడు ఏంట్రా అంటే ఎన్ని ఫిల్డ్ వెర్బ్స్ ఉన్నాయి అని చూసుకోండి. అంటే సా అనే ఒక ఫిల్డ్ వెర్బ్ ఉంది, వజ్ అనే ఫిల్డ్ వెర్బ్ ఉంది. పక్కపక్కనే ఉన్నాయి ఏంటంటే అలా ఉండకూడదు అంటారు కదా. అంటే ఇది 2 క్లాజులు. ద మర్డర్, ఐ సా ఏ మర్డర్. ఇక్కడ అర్థం ఏంటంటే ఐ సా ద మర్డర్ వాజ్ బార్బేరియస్ అని అర్థం. ఉచ్ అనేది ఉండబట్టి హూ ఒకటి ఉచ్ ఒకటి వచ్చినప్పుడు వాట్ అనేది ఇలా ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి ద మర్డర్ ఉచ్ ఐ సా వాజ్ బార్బేరియస్ అనే దానిలో 2 క్లాజులు ఏంటంటే ఐ సా ద మర్డర్, ఇది ఒకటి.
ద మర్డర్ వాజ్ బార్బేరియస్, ఇట్ వాజ్ బార్బేరియస్. ఇది 2 క్లాజులు అనమాట. ఇట్ వాజ్ బార్బేరియస్. ఈ 2 క్లాజులను విచ్చిపెట్టి కలిపేశారు. అంటే ఏం చేశారు, కాంప్లెక్స్ సెంటెన్స్ వేశారు అన్నమాట. 2 క్లాజులను కలిపి వచ్చినటువంటిది కోఆర్డినేట్ కంజంక్షన్ కాదు, సబార్డినేట్ ఏదైతే ఉందో అనే సబార్డినేట్ కంజంక్షన్. ఈ సబార్డినేట్ కంజంక్షన్ ఉచ్ అనే దాన్ని పెట్టి కలిపేశారు. ఏమని, ద మర్డర్ విచ్ ఐ సా వాజ్ బార్బేరియస్. ఏ మర్డర్ అయితే నేను చూశానో అది చాలా పాశవికంగా ఉంది, అంటే నేను మర్డర్ చూశాను అది పాశవికంగా ఉంది, ఏ మర్డర్నైతే చూశానో అది పాశవికంగా ఉంది అని మార్చాం. ఇది కాంప్లెక్స్ అయింది సబార్డినేట్ కంజంక్షన్ పెట్టడం వల్ల. ఇదేంటి, ద మర్డర్ విచ్ ఐ సా, దేన్నైతే చూశాను అది సగవర్తం చేపే సబార్డినేట్ కంజంక్షన్. సో సబార్డినేట్ క్లాసు ఇట్ వాజ్ బార్బేరియస్, అది పాశవికంగా ఉంది. ఇది మాత్రం మెయిన్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్ ఉన్నాయి, వచ్చినటువంటి సబార్డినేట్ క్లాస్ ఒక కంజంక్షన్ కలపడం వల్ల ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. సరే, కాంప్లెక్స్ అయితే ఏమైంది, కాంపౌండ్ అయితే అవుతుంది. మనకు కావాల్సింది ఇప్పుడు దీన్ని సింపుల్ చేయటం. ఓకే, చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ వచ్చినది ముందు లేపేయాలి, కంజంక్షన్ లేపేసేయండి, ఎప్పుడు కంజంక్షన్ తీసేసేయండి. ద మర్డర్ ఐ సా వాజ్ బార్బేరియస్ అన్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఒక వెర్బ్ లేపేయడమే గత్యంతరం లేదు. ఇందులో సాని కానీ వజ్ని కానీ ఇన్ఫినిట్గా మార్చడానికి కానీ నౌను లేక ఎడ్జెక్టివ్గా మార్చడానికి కానీ ఇందాక అట్లా కుదరలా. ఇందాకంటే లెర్నింగ్ని కాస్త లెర్నర్ని నౌనుగా మార్చి పాడేసాము, అంతకుముందు పెయింట్స్ అనేది పెయింటింగ్ అని ఇన్ఫినిట్గా మార్చేసాము. ఇప్పుడు అసలు లేపేయాలి. ఏంట్రా అంటే ఇక్కడ వజ్ అనేటువంటి వెర్బే లేపేసేయండి, అసలు దాన్ని మార్చడం కుదరదు, లేపేయడమే. అప్పుడు ఏం చేయాలి, ఐ సా ద బార్బేరియస్ మర్డర్, అతి పాశకమైన హత్యను చూశాను. సో ఐ సా ద బార్బేరియస్ మర్డర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ని సింపుల్ సెంటెన్స్గా మార్చాం. దానికి ఏం చేసాము, ఫస్ట్ కంజంక్షన్ పీకేసాము. ద మర్డర్ ఐ సా వాజ్ బార్బేరియస్ అన్నాము. ఫస్ట్ ఏం చేయాలి, ఈ వెర్బ్లో దేనన్నా ఇన్ఫినిట్గా మార్చుకోవచ్చేమో చూడాలి. వజ్ని బీగా మార్చినా కుదరదు, అక్కడ డన్ పెట్టినా కుదరదు, వజ్ని బీయింగ్గా మార్చినా కుదరదు, అట్లా ఉండడం కుదరదు. ఇక పోయి నౌనుగా మారుతాం, వజ్ని అంటే వజ్ని ఏ నౌనుగా మారుస్తాం. కాబట్టి అక్కడ సందర్భాల్లో వెర్బే లేపేయచ్చు అనమాట. సో అప్పుడు ఏం చేసాం, ఆ క్లాజే లేపేసేసి ఏం చేసాం, ఐ సా ఇలా ఉంచేసాం. సానిగా తీసేయడం అది మెయిన్, అదే కదా, చూడడం అనేది రిజల్ట్. అది బార్బేరియసా మర్డరా అది వేరే, చూడడం అనేది జరిగిన పని కాబట్టి ఆ వెర్బ్ తీయకూడదు. అర్థమవుతుంది మీకు? ఏమండి వజ్ ఉంచచ్చు కదా అంటే వజ్ కాదు ముఖ్యం అక్కడ, అది బార్బేరియస్గా ఉందా ఐస్ క్రీమ్లా ఉందా కాదు అక్కడ ముఖ్యం. జరిగింది ఏంటంటే చూడడం అనేది మాత్రం మెయిన్ పని, అది తీసేయకూడదు. సో ఐ సా ది మర్డర్, అసలు థీమ్ అది. ఎట్లాంటి మర్డర్ చూశానని చెబుతున్నాడు ఇందాక, విచ్ వాజ్ బార్బేరియస్ అన్నాడు. ఏదైతే అత్యంత పాశవికంగా ఉందో ఆ బార్బేరియస్ అంటే అమానవీయంగా ఆదిమాలాగా ఉందన్నమాట. సో ఆ బార్బేరియస్ ముందు వచ్చి, కాబట్టి ఐ సా ద బార్బేరియస్ మర్డర్ అయింది. ఇప్పుడు ఆఖరి చూడండి, కపిల్ దేవ్ వాజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ అండ్ హీ వాజ్ ఏ గ్రేట్ క్రికెటర్. ఓకే, ఇది ఏ సెంటెన్సు అంటే కపిల్ దేవ్ వాజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, ఇదొక క్లాజు. హీ వాజ్ ఏ గ్రేట్ క్రికెటర్ అంటే గ్రేట్ అనేటువంటి ఇక్కడ వాజ్ అనే ఒక ఫ్రెండ్ వెర్బ్ ఉంది, ఇక్కడ వాజ్ అని ఫ్రెండ్ వెర్బ్, 2 ఫ్రెండ్ వెర్బ్స్ ఉన్నాయి కాబట్టి 2 క్లాసులు ఉన్నట్టు. ఈ 2 ఏ క్లాసులు అనేది కంజంక్షన్ బట్టి తెలుస్తుంది ఇదే సెంటెన్స్ ఉన్నది. ఓకే, 2 క్లాసులు కాబట్టి ఓకే ఒక కంజంక్షన్. 2 క్లాసులు ఎక్కడ తెలిసింది, 2 ఫ్రెండ్ వెర్బ్స్ ఉండటం వల్ల ఈ కంజంక్షన్ అండ్ అనేటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్ ఉన్నదే ఒకటి, ఆ ఒకటి కోఆర్డినేట్ కంజంక్షన్ కలిపింది కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్ అయింది. సరే, కాంపౌండ్ అయినా కాంప్లెక్స్ అయినా మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు దీన్ని సింపుల్గా మార్చడం. అంటే దీనిలో ఉన్న ఒక క్లాజ్ని ఏం చేయాలంటే ఒక ఫ్రెండ్ వెర్బ్ ఇన్ఫినిట్గా మార్చడం ద్వారా కానీ, లేదా అక్కడ ఉన్న ఫ్రెండ్ వెర్బ్ని నౌనుగా మార్చడం ద్వారా కానీ, లేదంటే అసలు ఆ క్లాజ్ ఎత్తేయడం ద్వారా కానీ, ఈ 3 పద్ధతులు ఏది సాధ్యమో ఏది అవసరమో, ఏదైతే చేయమని కాదు, మీకు ఏది వీలుంటే చేయండి అని చెప్పట్లేదు ఎప్పుడు కూడా. వీటిలో ఏది ఎక్కడ ఉపయోగపడుతుందో అదే అక్కడ ఉపయోగపడుతుంది. ఈ 3 కండిషన్స్ ఇచ్చాం మీకు, అంతే. ఇలా 3 పద్ధతులు ఉంటాయండి అన్న, ఏదో ఒకటి వాడమని కాదు, ఇక్కడ ఏదో ఉపయోగపడుతుంది అదే ఉపయోగపడుతుంది. ఏంట్రా అంటే కపిల్ దేవ్ వాజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్, హీ వాజ్ ఏ గ్రేట్ గ్రేట్ అన్నాం. ఇప్పుడు దీన్ని ఎలా మార్చచ్చు, ఇక్కడ వజ్ అనేటువంటిది ఒకటి లేపేసేసి స్ట్రాంగ్ మ్యాన్ కపిల్ దేవ్, ఓకే, లేదా గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ ఏదైనా పెట్టుకోండి, అంటే ఎగ్జెక్టివ్గా మార్చేసుకోండి. అక్కడ వజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్లో వజ్ లేపేసేసేయండి, అసలు ఫిల్డ్ వరకు లేపేయండి, పూర్తిగా లేపేసి స్ట్రాంగ్ మ్యాన్ కపిల్ దేవ్, స్ట్రాంగ్ మ్యాన్ కపిల్ దేవ్ వాజ్ అంటే ఫ్రెండ్ వెర్బ్ లేపేయడమే మన జయమండి, లేపేసాం. ఇంకో ఒక ఫ్రెండ్ వెర్బే ఉండాలి, ఆ ఒక ఫ్రెండ్ వెర్బ్. సో స్ట్రాంగ్ మ్యాన్ కపిల్ దేవ్ వాజ్ ఏ గ్రేట్ క్రికెటర్, స్ట్రాంగ్ మ్యాన్ కపిల్ దేవ్ వాజ్ గ్రేట్ క్రికెటర్ అని ఎక్కడ ఏం చేస్తాం, అసలు వాజ్ అని ఫ్రెండ్ వెర్బ్ పూర్తిగా లేపని లేపేసాం. ఎందుకంటే ఇన్ఫినిట్గా మార్చలేము,
ఈ వాజ్ అనే వెర్బ్ని లేదంటే కనుక దీన్ని నౌన్గా మార్చడం. ఇది ఇప్పుడు చూడండి, ఇంకోటి కూడా చెప్పచ్చు. చెప్పచ్చు ఏమని? గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ వాజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. ఇక్కడ కపిల్ దేవ్కి ఎడ్జెక్టివ్గా దీనిని మార్చుకోవచ్చు. ఇక్కడ 2 గుణాలు చెప్పాం. ఒకటి ఏంటంటే బలమైన మనిషి, రెండోది మంచి క్రికెటరు. మంచి క్రికెటర్ కపిల్ దేవ్ బలమైన వాడు, లేదా బలమైన కపిల్ దేవ్ మంచి క్రికెటరు. ఎందుకంటే తరతరాలుగా ఒక ధైర్యం. సినిమాల్లో ఎన్టీ రామారావు గారు, క్రికెట్లో కపిల్ దేవ్ గారు, ఇంగ్లీష్ గ్రామర్ మీరు చెప్పండి, వాళ్ళు ఉంటే ఒక ధైర్యం, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా సరే. కాబట్టి ఇక్కడ కపిల్ దేవ్ అనేదాన్ని ఎలా మార్చుకోండి? స్ట్రాంగ్ మ్యాన్ కపిల్ దేవ్ అని మార్చుకోండి, లేదా ది గ్రేట్ క్రికెటర్ కపిల్ దేవ్ అన్న పర్లా. సో స్ట్రాంగ్ మ్యాన్ కపిల్ దేవ్ వాజ్ ఏ గ్రేట్ క్రికెటర్. ఇందులో ఎన్ని వెర్బులు ఉన్నాయి? ఇప్పుడు ఫినిట్ వెర్బు ఒకే ఒక వాజ్ అనే ఫినిట్ వెర్బ్ మిగిలింది. ఇంకా ఒక ఫినిట్ వెర్బ్ ఉంది కూడా, ఒక క్లాసే ఉంది. అది పూర్తి అర్థం వస్తుందంటే ఎస్. ఏంట్రా అంటే బలమైనటువంటి కపిల్ దేవ్ అనే మనిషి మంచి క్రికెటర్ కూడా, నిజంగా సూపర్ క్రికెటర్ ఆయన. కాబట్టి అక్కడ సింపుల్ సెంటెన్స్ అయిపోయింది. ఈ విధంగా మనం ఏంట్రా అంటే అనాలిసిస్ అనేది సాధ్యమైనంత వరకు ఎవరు స్పృశించిన సబ్జెక్ట్ ఇది. దీన్ని నా పరిశోధన మేరకి, నా సొంత పరిశోధన మేరకి ఎంతవరకు మీ ముందుకు తీసుకురాగలి, మీ బ్రెయిన్స్లోకి తీసుకెళ్ళగలను అంతా ప్రయత్నించా. బట్ దీని ఇంతకంటే ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఎపిసోడ్స్ 100 కాదు, 200 కూడా సరిపోవు. సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, చెప్పడానికి ఓపిక ఉంది. కానీ ఇప్పటికే మీరు చాలామంది ఇంకెన్ని ఎపిసోడ్స్ అని భయపడే స్థితిలో ఉన్నారు. సో దీన్ని ఇంకా పెంచుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. కానీ చెప్పాలంటే సబ్జెక్ట్ నా దగ్గర ఇంకా ఎంతో చెప్పాలన్న తపన కూడా ఉంది. కానీ ఇది సరిపోతుంది, మినిమం సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఒకటే చెప్తున్నా. అనాలిసిస్ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. సింపుల్ అంటే ఒకే ఒక క్లాజ్, కాంప్లెక్స్ కాంపౌండ్ ఒకటి కంటే ఎక్కువ క్లాజులు, అంతేనండి. ఇప్పుడు దేని ఎలా మార్చాలి? కాంప్లెక్స్ కాంపౌండ్లో కానీ కాంపౌండ్ కాంప్లెక్స్లో మార్చాలి, చాలా ఈజీ. ఓన్లీ కంజంక్షన్స్ చూసుకోండి చాలు. కాంప్లెక్స్లో అన్ని సబార్డినేట్ కంజంక్షన్సే ఉండాలి, కాంపౌండ్లో కనీసం ఒకటైనా కోఆర్డినేట్స్ ఉండాలి కంజంక్షన్. కాబట్టి ఇప్పుడు కాంప్లెక్స్ కాంపౌండ్ చేయాలంటే ఏం చేయాలి? ఉన్న ఎన్ని క్లాసులు ఉన్నా భయపడద్దు, ఎన్ని కంజంక్షన్స్ ఉన్నా అన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్సే ఉండుంటాయి. ఒక సబార్డినేట్ కంజంక్షన్ పీకడం, ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ అక్కడ పెట్టడం, అయిపోయింది, కాంపౌండ్ అయిపోయింది. కాంపౌండ్ని కాంప్లెక్స్ చేయాలంటే ఏం చేయాలి? కాంపౌండ్ సెంటెన్స్లో కనీసం ఒక ఫినిట్ వెర్బ్ అని ఉంటుంది. కానీ దాని కాంప్లెక్స్లో మాత్రం అసలు ఫినిట్ వెర్బ్ ఉండదు. దాని ఒకటి కూడా మీకు ఏంటంటే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉండకూడదు. కాంపౌండ్లో అన్ని కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉంటాయి, కాంప్లెక్స్లో కోఆర్డినేటర్ ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి? కాంపౌండ్లో ఉన్న కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఎన్ని ఉంటే అన్ని ఆ క్లాసులను బట్టి 1 ఉన్నా 2 ఉన్నా వాటిని కేవలం సబార్డినేట్ కంజంక్షన్స్గానే మార్చుకోవాలి. అది ఇంతకుముందు ఎపిసోడ్స్లో చర్చించుకున్నాం. తర్వాత ఏం చెప్పా? సింపుల్ కాంప్లెక్స్ కానీ కాంపౌండ్ కానీ చేయాలంటే తేడా ఏంటంటే సింపుల్లో ఒకటే క్లాస్ ఉంటుంది, కాంప్లెక్స్ కాంపౌండ్లో ఒకటి కానీ ఎక్కువ క్లాసులు ఉంటాయి. కాబట్టి సింపుల్ కాంప్లెక్స్ కానీ కాంపౌండ్ కానీ చేయాలంటే ఇంకొక క్లాస్ కావాల్సి వస్తుంది కనీసం. అంటే ఇంకొక ఫినిట్ వెర్బ్ అయినా కావాలి. ఇందులో ఒకటే ఉంటుంది సింపుల్ ఫినిట్ వెర్బ్, ఇంకో ఫినిట్ వెర్బ్ కావాలి. అదేంటంటే ఇచ్చిన సింపుల్ సెంటెన్స్లో ఇన్ఫినిట్ డిఫినిట్గా మార్చుకోవడం, కానీ ఇచ్చిన సెంటెన్స్లో ఒకవేళ నౌన్ కానీ ఏదన్నా ఫినిట్ వెర్బ్గా మార్చుకోదగ్గది ఉన్నా కానీ, లేదా మూడోది ఏంట్రా అంటే ఇన్ఫినిటివ్ వెర్బ్ని అసలు కొత్తగా ఫినిట్ వెర్బ్గా క్రియేట్ చేయడం ద్వారా కానీ, కొత్తగా క్రియేట్ చేయడం. అయితే మీరు అడగచ్చు, ఏమండి ఇన్ఫినిటివ్ వెర్బ్ని మనం ఫినిట్ వెర్బ్ మార్చాలంటే అక్కడ నౌన్స్ చూడమన్నారు కదా, నౌన్స్ ఎలా తెలుస్తాయంటే నేను చెప్పా ఇంగ్లీష్ గ్రామర్ టీచర్ బుక్ ఉందండి, అమెజాన్లో దొరుకుతుంది, లేదంటే మార్కెట్లో ఉంటుంది. ఆ బుక్ నా దగ్గర ఉంటుంది, మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేసి నేను ఇస్తాను. ఆ బుక్స్లో మీకు ఇవి కూడా ఉన్నాయి అంటే వెర్బ్స్ని నౌన్స్కి ఎలా పలుకుతారు, అరేంజ్, అరేంజ్డ్, అరేంజింగ్, అరేంజ్మెంట్ అంటాం చూసారా. అలాగే పెయింట్, పెయింటెడ్, పెయింటింగ్, పెయింట్, అలాంటి లిస్ట్ కూడా ఆ బుక్లో ఉంటుంది. కాబట్టి అది చదువుకున్నా సరిపోతుంది అనమాట. కాబట్టి ఇలా ఏంటంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చేయాలంటే కనీసం ఒక ఫినిట్ వెర్బ్ని, అంటే అక్కడ ఉన్న ఇన్ఫినిట్ వెర్బ్ని ఫినిట్గా మార్చడం, లేదా నౌన్ ఇన్ఫినిట్ వెర్బ్గా మార్చడం, కొత్తగా ఫినిట్ వెర్బ్ పెట్టడం. అలా కాకుండా కాంప్లెక్స్ కాంపౌండ్ వాళ్ళు చెప్పినట్టుగా సింపుల్గా మార్చాలంటే ఏం చేయాలి? అక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఒకటి కంటే ఎక్కువ ఫినిట్ వెర్బ్స్ ఉంటాయి, అంటే ఒకటికంటే ఎక్కువ క్లాసులు ఉంటాయి. ఆ అన్ని క్లాసులని ఒకే క్లాస్గా మింగిల్ చేయాల్సి వస్తుంది. అలా మింగిల్ చేయాలంటే ఏం చేయాలి? మనము కాంప్లెక్స్ లేక కాంపౌండ్ సెంటెన్స్లో ఉన్న ముందు కంజంక్షన్ స్పీక్ పక్కన పెట్టేయటం, అందులో ఉన్నటువంటి ఫినిట్ వెర్బ్స్లో 2 ఉన్నా 3 ఉన్నా దాన్ని ఒకటిగా మార్చుకోవాలంటే మిగతా ఫినిట్ వెర్బ్స్ అన్ని ఒక మెయిన్ ఫినిట్ వెర్బ్ మాత్రం ఉంచుకొని, మెయిన్ సందేశం ఇచ్చేటువంటి మెయిన్ క్లాస్ ఉంచుకొని మిగతా క్లాసులో ఉన్నటువంటి ఫినిట్ వెర్బ్స్ అన్నింటినీ కూడా ఇన్ఫినిట్గా మార్చడం కానీ, లేదా ఆ ఫినిట్ వెర్బ్స్ అన్నింటినీ నౌన్స్గా మార్చడం ద్వారా కానీ, అక్కడ సందర్భాన్ని బట్టి, లేదా ఆ ఫినిట్ వెర్బ్ క్లాస్ ఎత్తేయడం ద్వారా కానీ మనం ఒకే ఒక క్లాస్ ఉంచుకోవాలి. అందులో ఉన్నటువంటి మిగతా వాటిని కూడా అడ్జెక్టివ్లుగా, నౌన్లుగా మార్చేసుకొని ఒకే సింపుల్గా మార్చుకోవాలనేది సారాంశంగా చెప్పాను మీకు. ఇంతకన్నా ఏమైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ 7 తర్వాత మీరు నాకు ఫోన్ చేసి నన్ను కనుక అడిగితే, సండేస్ అయితే ఖాళీగానే ఉంటాను, ఈవినింగ్ 7 తర్వాత ఆఫీస్ టైంలో దయచేసి డిస్టర్బ్ చేయొద్దు, చేసి నాకు ఈ డౌట్స్ ఇలా ఉన్నాయంటే మీకు క్లియర్ కట్గా నేను ఏదైనా చెప్తాను. సో ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ కొట్టండి, ఇంకా ఏమైనా కనుక డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, బాగుంటే షేర్ చేయండి. ఇక్కడతో గ్రామర్ మొత్తం పూర్తయింది. నెక్స్ట్ క్లాస్ లెటర్ రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మనం నిర్వహిద్దాము. థ్యాంక్ యూ.